ఫుల్ హడాడు ఉంది అసలు ఇక్కడ అంతా. ఎవరు మాట వినేటట్లేరు ఇక్కడ. బాగా సెట్ చేశారు ఎలక్షన్ లో. మామూలు కాదు. చెప్పు. బాబు గారికి ఓడిపోతే నేను ఆధార్ కార్డు షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నా. అవునా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వానికి ఫోన్ చేసి మోదీకి అమిత్ షాకి అభినందనలు తెలియజేశారు. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం ఎంపీలో జాయిన్ అవుతారు. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. నేను ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ చూస్తున్నారు సంతోషాలు, ఇక్కడ చూస్తున్నారు రంగులు. మన బాబు గారు వాళ్ళు విన్ అయ్యారు, అందుకని చెప్పేసి మేమందరం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం అనమాట. ఎక్కడో మీకు తెలుసు, చైనాలో గ్వాంగ్జూలో అయితే మేము సంబరాలు చేసుకుంటున్నాం అనమాట. మేము అందరం కలిసేసి బాబు గారికి అండ్ గెలిచిన వాళ్ళందరికీ ఒక బిగ్ కంగ్రాట్స్ అయితే చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మీరు అందరు రెడీనా? ఒక డిస్క్లైమర్ అయితే వేస్తా భయ్య. ఫస్ట్ మనకు ఒక డిస్క్లైమర్ వేస్తా అనమాట. పార్టీకి సంబంధం ఉందా లేదా అనేది తీసి పక్కన పెడితే, నేను వచ్చేసి బాట్ అండ్ బాన్ మొత్తం తెలంగాణ అనమాట. నా ఓటు కూడా తెలంగాణలో ఉంది. అది అక్కడ వేసింది కూడా చాలా తక్కువనే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 8 years నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి అక్కడ వేసింది కూడా చాలా తక్కువనే. సో అది డిస్క్లైమర్. కాదంటే ఒక హీరో సినిమా హిట్ అయితే ఎట్లుంటుందో అట్లుందనమాట ఫీలింగ్. సో అందుకని మేమైతే అందరం బయలుదేరి వెళ్తున్నాం. క్రితం చేతులు ఏముందో నేను కిందకి చూపిస్తాను. సో ఇందులో ఏముందని చెప్పేసి చెప్తాను కదా. సో మనం అయితే ఇక్కడ ఫ్లెక్సీలు కొంచెం కష్టంగా ఫ్లెక్సీలు కట్టలేము, అసలే మనం ఉంటుంది చైనాలో. సో కంగ్రాచులేషన్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎలక్టింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాయించాము. సో తెలుగు అసోసియేషన్ కూడా కాదు, తెలుగు కమ్యూనిటీ ఉందన్నమాట ఇక్కడ చైనాలో. సో ఆ తెలుగు కమ్యూనిటీ కలిసి మేమందరం కలిసి వరల్డ్లో 3rd tallest టవర్, క్యాంటన్ టవర్, ఆ 3rd tallest టవర్ దగ్గరికి అయితే వెళ్ళి మా యొక్క కంగ్రాచులేషన్స్ ఆ విధంగా మేము చెప్పుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడైతే మనకి ట్యాక్సీ వచ్చేసింది, లెట్స్ గో. మేమైతే హడాడుగా వెళ్ళిపోతున్నాము. ట్యాక్సీ అయితే వచ్చేసింది, ఆగిందనమాట ఇక్కడ. ఆ వైబ్స్ కనిపించేస్తున్నాయి. నాకైనా ఆంధ్ర రూట్స్ ఉన్నాయి కానీ వైశ్యకి అయితే అసలు ఆంధ్ర రూట్సే లేవు, మొత్తం తెలంగాణ బిడ్డ. అయినా కూడా మంచిగా ఎగ్జైట్ అయిపోతుంది. జై చంద్రబాబు. సో మన ట్యాక్సీ అయితే వచ్చి అక్కడ ఆగింది, ఫటాఫట్ వెళ్ళిపోవాలి. వేరే తెలుగు ఫ్యామిలీస్ కూడా వస్తున్నాయి, వాళ్ళందరినీ కూడా మనం కలిసి. చైనా రోడ్లలో మన తెలుగు తేజాలు ఉట్టిపడుతున్నారు అన్నట్టుంది. ఏదో చూస్తున్నారు, కనిపిస్తున్నారు కదా. వీళ్ళైతే గుండెల నిండా సంతోషాన్ని టీవీ యాంకర్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మంచి అసలు వీళ్ళు చూసారా, ఎల్లో అని చెప్పేసి మొత్తం తయారైపోయి అయితే వస్తున్నారు అందరూ మొత్తము. సో ఇక్కడ నుంచి మేము చెప్పాను కదా, వరల్డ్స్ 3rd tallest టవర్ అయితే క్యాంటన్ టవర్ ఉంది మనకి. ఆ క్యాంటన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము 2 ఫ్యామిలీస్ ఉన్నాం. ఇంకో ఫ్యామిలీ ఇప్పుడు మాకు ఇక్కడ దారి మధ్యలోనే కలుస్తారు. ఇంకొక ఫ్యామిలీ ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో తెలుగు వాళ్ళు మామూలుగా ఉండే బాను ఏం చెప్పలేదా మీ బాబు గారు గెలిచారు? ఆనందానికి అవదలేవా? అవునా? బాబు గారికి ఓడిపోతే నేను ఆధార్ కార్డు షిఫ్ట్ చేసుకుందాం అనుకున్నా. అవునా? సూపర్. సో ఇక్కడ మొత్తం అంతా మన తెలుగు వాళ్ళందరూ గెలుచుకున్నారు అనమాట. మొత్తం అంతా అసలు బాగుంది, కోలాహలంగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఇక్కడే మనకి బ్యాక్ సైడ్ ఇది స్టేడియం ఉంది, స్టేడియం వెనకాల మన క్యాంటీన్ టవర్ ఉంది అనమాట. సూపర్. మేము మెసేజ్ ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పేసి గట్టిగా అయితే ఆలోచిస్తున్నాము. ఈ మెసేజ్ ఏం చెప్పాలి ఇంకా అర్థం కావట్లేదు. సో ఇక్కడ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. మేము అందరం ఏమనుకున్నాం అని చెప్పేసి అంటే, అక్కడ కూటమి నెగ్గింది కదా, సో అలాగే ఇక్కడ కూడా కూటమితోటి మేమందరం ఒక కూటమి ఒక మంచి కంగ్రాచులేషన్స్ మెసేజ్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాము. బానుకైతే గుండెలు సంతోషం ఉంది అసలు. సారీ ఏం లేదు, అట్లే గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అంతే. బాబు ఈజ్ బ్యాక్, పవన్ కళ్యాణ్ విన్స్. సో అందరూ అయితే రెడీ. సో మెసేజ్ అయితే గుర్తుంది కదా ఏం చెప్పాలో. సో నేను 3, 2, 1 అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పాలి, ఓకేనా? 3, 2, 1. కంగ్రాచులేషన్స్ బాబు గారు. చెప్పు. బాబు ఇస్ బ్యాక్. ఈస్ట్ ఆర్ వెస్ట్? బాబు ఇస్ ద బెస్ట్. ఈస్ట్ ఆర్ వెస్ట్? బాబు ఇస్ ద బెస్ట్. జై ఎన్సిబిఎన్. ఓకే, ఇప్పుడు స్పెషల్ మెన్షన్ పవన్ కళ్యాణ్. ఓకే, అందరూ పవన్ కళ్యాణ్ ఇదేంటి నువ్వు దాని తర్వాత ఇట్లా పెట్టాలి, అర్థమైపోయింది అసలు. వాడికి సింబల్ ఇవన్నీ డైలాగ్ కూడా అవసరం లేదు, అంతేనా? సో మనకైతే మనం ఏం హడావుడి చేస్తాం అని చెప్పేసి పోలీసులు కూడా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం పవన్ కళ్యాణ్ కూడా విష్ చేసేద్దాం. సో పవర్ స్టార్
పవర్ స్టార్ ఎట్లా కంగ్రాచులేషన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. ఇప్పుడే మన ఇంకొక ఎడిషన్ కూడా వచ్చారు. వచ్చేసి ధన్విత్ నువ్వు కూడా రా. ధన్విత్ నువ్వు కూడా రా. నువ్వు కూడా వచ్చే ఇటుగా అనేది ఇటు అనాలి. సింబల్ ఏదైనా సో మళ్ళీ ఒకసారి సింబల్ ఎట్లా సారీ ఇచ్చాడు కదా. సో 3, 2, 1 పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్. సో ఇక్కడైతే మొత్తం చైనీస్ వాళ్ళు కూడా వచ్చి చూస్తారనమాట ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో అందరూ అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు. పవన్ కళ్యాణ్కి తెక్కు ఉంది, ఎలక్షన్కో లెక్క ఉంది. పవన్ కళ్యాణ్కి ఒక తెక్కు ఉంది కానీ ఎలక్షన్కి ఒక లెక్క ఉంది. ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ బాబు గారు ఏదో ఒక మంచి డైలాగ్. ఇష్టమే కానీ మీకు చెప్పేది ఏమి డైలాగులు తెలీదండి. పవన్ కళ్యాణ్ చెప్పు. పవన్ కళ్యాణ్ తోపు. దమ్ముంటే ఆపు. సెట్ చేస్తానే ఉంది కదా అది చెప్పేసి చెప్పండి డైలాగ్. అది ట్రెండ్ సెట్ చేస్తానేది ఉంది. బాను డైలాగ్ చెప్పు. ట్రెండ్ ఫాలో కాము, ట్రెండ్ సెట్ చేస్తాం. బాగా సెట్ చేశారు ఎలక్షన్ లో. మామూలు కాదు. చెప్పు. బాబీ ఇస్ బ్యాక్. అసలు ఇప్పుడైతే ఎవ్వరు తగ్గేదే లే అన్నట్టున్నారు పరిస్థితి. ఇప్పుడైతే మేము వెళ్ళి ఒక చిన్న ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాం. వైశాఖ్ ఒకసారి ఓపెన్ చేసి చూపి. సో మనకైతే మనం చిన్న కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ప్రింట్ చేసుకొచ్చాం. పెద్దదైతే తీసుకుని రాలేకపోయాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేసాయి. ఇప్పుడే ఎవరు డిస్ప్లే పెట్టొద్దు. ఓకే అక్కడికి వెళ్ళినాక ఫొటోస్ పెడదాం అంతే. ఇది పేపర్లోనే ఉంది. ఇది పేపర్లోనే ఉంది. జాగ్రత్త షర్టిఫికేట్ బాను. సూపర్. సో కొంచెం స్పీకర్ ఉంది కాబట్టి జస్ట్ కంగ్రాట్స్ బాబు గారు అని. కంగ్రాచులేషన్స్ బాబు గారు. కంగ్రాచులేషన్స్ బాబు గారు. సో వెనకాల కనిపిస్తుంది కదా ఆ టవర్ వచ్చేసి క్యాంటన్ టవర్ అనమాట. వరల్డ్ 3rd టాలెస్ట్ టవర్. ఆ 3rd టాలెస్ట్ టవర్కి వెళ్ళి విషెస్ చెప్పడం మాకు బాగా అనిపించింది. వీడియో కూడా చేసాము. పోలీసు వాళ్ళు ఏంటి అని చెప్పేసి అడుగుతుండే అనమాట. సో ఇక్కడైతే మనకి పడవ వెళ్ళిపోతుంది డ్రాగన్ బోట్కి. సో మాకు ఇప్పుడు ఏమవుతుందంటే అడుగడుగున ఎక్కడ ఆగుతుంటే అక్కడ మా పోలీస్ నిఘా మా మీద పడింది అనమాట. ఎందుకంటే మేము గట్టి అరిసాము. అండ్ ఆ ప్లకార్డ్స్ చూసి ఏంటివి అని చెప్పేసి అడిగారు అనమాట. ఏం లేదు అని చెప్పేసి ఏదో కప్పిపుచ్చాము. సో అట్లా అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మేమైతే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఫుల్ సెలబ్రేషన్స్ కాబట్టి ఫుల్ సెలబ్రేషన్స్ ఉండాలి అంతే. సో ఇప్పుడైతే మేము ఒక కొత్త రెస్టారెంట్ రంగోలీ అనమాట. రంగోలీ రెస్టారెంట్కి వచ్చాము. వీళ్ళిద్దరేమో ఫోజులు ఇచ్చేస్తున్నారు. పిల్లలందరూ ఫుల్ హడాడుకున్నారు. ఫుడ్ ఇంకా ఆర్డర్ చేసాము, వస్తుంది. సో ఈ విక్టరీకి మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐటమ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనకు పకోడీ వచ్చింది అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఆకలితో ఉన్నారు అసలు. ఇక్కడైతే మనకి పకోడీ అండ్ కూల్ డ్రింక్ షేరింగ్ అవుతుంది. ఈ టేబుల్ అయితే వెయిట్ చేస్తున్నారు. అరే ఈ మధ్యలో కూడా ఒకటి రావాలి. పకోడీ రావాలి. మీకు పకోడీ ఎందుకులే, మీరు ఉన్నారు కదా. మనకి ఇంకొక ఐటమ్ బటర్ నాన్ అయితే వచ్చింది. ఫుల్ హడాడు ఉంది అసలు ఇక్కడ అంతా. ఎవరు మాట తినేటట్లేరు ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇదేంటారా చికెన్ బిర్యానీ. చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ వచ్చింది ఇప్పుడు. బాబు గారికి వచ్చారని చెప్పేసి బాహు ఉత్సాహంతో మేము బాహుబలి తాళి తినకుండా ఏదో బుడ్డి అడుగులు వేసుకుంటా బుడ్డి బిర్యానీ తింటున్నాం అంతే. పార్టీ చేసుకుంటున్నారా? పార్టీ బాబు గారు
తిన్నాము లోపలంతా అన్నది ఇప్పుడు మంచిగా టీ తాగుతున్నాం అనమాట. టైం ఎంత అయింది దుర్గా? టైం 11 అయింది. 11 గంటలకి ఇంకా నిద్రపోకుండా టీ అయితే తాగుతున్నాం. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఏమంటారు ఆ ఎంజాయ్మెంట్ని మొత్తము విక్టరీని మొత్తం మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సూపర్ ఉండింది అసలు. సో చైనా గ్వాంగ్జో నుంచి మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మా అందరి తరఫు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు. బాబు గారు సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేన పార్టీకి సో వీఆర్ ఆల్ హ్యాపీ. మేము ఇండియాకి దూరంగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉన్నాము, కానీ మా మనసులు మాత్రము అక్కడే ఉన్నాయి. సో విషింగ్ గుడ్ లక్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. సో అందరూ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. సో అందరం కలిసి ఒకసారి బాయ్ బాయ్ చెప్దాం. బాయ్ 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 బాయ్. టైం 12 అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడు మేమైతే ఇంటికి రీచ్ అయ్యాము. సో గైస్ గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇది పొలిటికల్ పార్టీకి అట్లా అని కాదు, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ అ సెలబ్రేషన్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. గుడ్ నైట్.